మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అంటూ బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నిజంగా అమిత్ షా చెబుతున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏపీలో ఖచ్చితంగా ఈ కూటమి, ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందా? దీనిపై ఇప్పుడు లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే రకరకాలుగా బెట్టింగ్లు జోరందుకున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు ఏ విధంగా మారబోతున్నాయి? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నేను ఇచ్చినటువంటి పీటీఐ సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమిత్ షా ఘంటాపదంగా చెప్పారు, ఖచ్చితంగా కేంద్రంలో 400 స్థానాలకు పైగా సాధించబోతున్నాం, ఏపీలోను, ఒడిశాలోను, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కూడా మా కూటమే వస్తుంది, ఖచ్చితంగా 25 స్థానాలకు సంబంధించి 17 స్థానాలు గెలవబోతున్నాం అని అంటున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏ పార్టీ అంచనా ఆ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉంటాయి. అటువంటి రిపోర్ట్స్ పాజిటివ్గా ఉండబట్టే టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ ఫైనల్గా జాయిన్ అయింది అనేది ఆల్రెడీ ఒక నెలన్నర క్రితం నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా వైసీపీతో ఏ పార్టీ కలిసేటువంటి వాతావరణం లేదు కాబట్టి గత 2 ఏళ్లుగా కూటమి కలవబోతుంది. అంటే 2014 టీం మళ్ళీ రిపీట్ కాబోతుంది అనేటువంటి చర్చని చూస్తూ ఉన్నాం. అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన గత ఎన్నికల సమయంలో జరిగినటువంటి పర్యటనలో కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలే జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారినాయి అనేటువంటి ఒక విమర్శ చేశారు. తర్వాత ప్రధానమంత్రి ఢిల్లీలో కొన్ని తెలుగు మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ఒక మాట స్పష్టంగా చెప్పారు, మాకు కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఏపీలో రాజకీయం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతుంది, ఆ సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. రెండవది, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక ఎన్డీఏలో భాగస్వామ్యం అయితేనే ఆ అభివృద్ధి అనేటువంటి కాంక్ష నెరవేరే అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం గ్రౌండ్ లెవెల్లో ఉంది. అంటే ప్రజల నుంచి ఆ విజ్ఞప్తి ఉంది కాబట్టి, ఆ ఆలోచన ఉంది కాబట్టే మేము తెలుగుదేశం, జనసేన కూటమితో కలవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆయన చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి మాట ఏంటంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోల్చినప్పుడు 2 రాష్ట్రాలు ఒకేసారి, అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు దాదాపు ఒకేసారి ప్రస్థానం ప్రారంభించినప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి నమూనా కానీ, ఆయన ఫస్ట్ నుంచి కూడా మోడీ గారు ఒక మాట చెప్తుంది ఏంటంటే, చాలా స్పష్టంగా ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు. చాలా ధైర్యంగా చెప్పారు ఈ విషయం. అంటే రాష్ట్రానికి సంబంధించి మనకు ఉండేటువంటి అపోహలు, ఆలోచనలు, అనుమానాలు 100 ఉండొచ్చు, కానీ రాష్ట్ర విభజన సహేతుకంగా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన అంచనా ప్రకారం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి స్థాయిలో లేదు, అలానే అప్పుల ఆంధ్రగా మారిపోతుంది అనేటువంటి ప్రజల్లో ఎక్కువ ఆందోళన రేకెత్తిస్తుంది. విద్యావంతులైనటువంటి యువకులకి అవకాశాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటి భావన ఎక్కువగా ఉంది, బలంగా ఉందనేటువంటి మాట ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. వీళ్ళ ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి సంకేతాలు ఉండబట్టే బీజేపీ వచ్చింది. ఒక రకంగా బీజేపీ చేరడం వలన కూటమికి లాస్ జరిగింది అనేటువంటిది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నమాట. ఒకవేళ బీజేపీ కనుక కలవకుండా ఉండుంటే, ఏ లెఫ్ట్ పార్టీస్ లాంటివి కలుపుకోకపోయినా కానీ ఇంకా ఒక 5 నుంచి 10 సీట్లు కూటమికి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది సర్వే చేసినటువంటి వాళ్ళు, క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే బీజేపీ కూడా ఈ నష్టాలకు ఎంతో కొంత బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. 2017-18లో తెలంగాణకి చేసినటువంటి తెలంగాణ వైపు చూపినంత ఆసక్తి ఆంధ్రప్రదేశ్ వైపు చూపలేదనేటువంటి విమర్శ ఎదుర్కొంది. అదే క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో పక్క రాష్ట్రాలు అభ్యంతరం లేదని చెప్పినా కానీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది బీజేపీనే అనేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. తర్వాత 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సహేతుకం కాని నిర్ణయాల పట్ల కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యత నెరవేర్చలేదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ముఖ్యంగా 3 రాజధానుల అంశం కావచ్చు, కొన్ని ఇంగ్లీష్ మీడియం విషయాలు. ఎందుకంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి చెప్తుంది, ఈయన దానికి పూర్తి భిన్నమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఎవరు చెప్పలా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దా అనేటువంటి ప్రచారం, ప్రాపగండా చాలా భారీగా చేశారు. ఇంగ్లీష్ మీడియం ఉండాలి, మాతృభాష ఆప్షన్ తీసేయకూడదు అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. తర్వాత అన్ని సవరణలు చేసుకుని మళ్ళీ ఒక సైడు ఇంగ్లీషు, ఒక సైడు తెలుగు, ఇటువంటి కంపోజిషన్స్ తీసుకొచ్చారు. అవి కూడా మంచివే, కానీ ముందు తీసుకున్న నిర్ణయం తప్పు అన్న విషయం కేంద్ర ప్రభుత్వం అలాంటి వాటిలో చొరవ తీసుకోలేదని.
కోర్టు చుట్టూ తిరగటంలోనే ఈ అమరావతి రైతుల ఆవేదనలు కానీ ఆక్రందనలు కానీ చూస్తూ ఉన్నారు. రంగులు వేసే దగ్గర నుంచి ఇవన్నీ కూడా కేంద్రం జోక్యం చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయ్యేటువంటి అంశాలు. కానీ కేంద్రం జోక్యం చేసుకోలేదు కాబట్టి బీజేపీని దూరం పెట్టాలనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. 2019 ఎలక్షన్స్లో బిలో 1%కి బీజేపీ పడిపోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి కూటమి విషయంలో, ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందనేటువంటి సంకేతాలు ఎక్కువ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే బీజేపీ కలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూటమి పట్ల కొంత ఆదరణ ఉంది, ఆదరణ తగ్గలేదు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి మాట. సో వీళ్ళు వేసినటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు 25 పార్లమెంట్ సీట్లలో 17 గెలుస్తాం అనేటువంటి మాట అమిత్ షా చెప్తున్నారు. 17 అనేది కూడా చాలా తక్కువ, ఎందుకంటే 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుంది, 6 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. 6 సీట్లు ఇవ్వడం పైన కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ జరిగింది. బీజేపీకి అంత బలం ఎక్కడ ఉంది, లీడర్స్ ఎక్కడ ఉన్నారని కూడా చర్చ జరిగింది. కానీ ఉన్నంతలో 6 స్థానాలకి కూడా కొంత 1-2 స్థానాలు మినహా మిగతా అన్ని చోట్ల, ఎందుకంటే తిరుపతి స్థానం విషయంలో సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం ఉంది, నరసాపురం నియోజకవర్గం విషయంలో కూడా సరైన నిర్ణయం కాదని ఉంది. మిగతా 4 చోట్ల అయితే బలమైన నాయకుల్ని, ఆదరణ ఉన్న నాయకుల్ని పెట్టారు. కొత్తపల్లి గీత గతంలో చేశారు కాబట్టి ఆ మిగతా 4 విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ ఈ 2 విషయంలోనే కొన్ని అభ్యంతరాలు, చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు ఈయన వేసుకున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే మళ్ళీ జనసేన ఒక 2 సీట్లలో పోటీ చేసింది. 17 సీట్లు మాత్రమే వస్తాయంటే టీడీపీ ఎన్ని గెలిస్తే ఒక 10-11 గెలిస్తే, వీళ్ళు ఒక 3 సీట్లు గెలిస్తే, వాళ్ళు 1-2 సీట్లు గెలిస్తే అనే లెక్క 17 దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్లో చెప్తున్నటువంటి సర్వేలు, ఇప్పుడు నేషనల్ సర్వేలు కూడా కొన్ని 19 సీట్ల వరకు ఎన్డీఏ కూటమి గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకొని బహుశా అమిత్ షా మినిమం 17 సీట్లు మేము గెలుస్తాం అనేటువంటి అంచనా వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అమిత్ షాని అలాంటి వ్యాఖ్యలు అంటే 25లో 17 స్థానాలే గెలవబోతున్నాం అంటే టఫ్ ఫైట్ ఉన్నట్టు అనుకో. టఫ్ ఫైట్ ఉన్నట్టు అదే చెప్పబోతున్నాను. అక్కడ బలమైనటువంటి పోటీ ఉన్నట్టుగా అమిత్ షానే మాట్లాడుతున్నారు. అంటే కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తున్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, 175 సీట్లో 150 క్రాస్ చేస్తాం, మేము 151 క్రాస్ చేస్తామని చెప్పారు. లాస్ట్ టైం 22 వచ్చినాయి, 22ని కూడా ఈసారి క్రాస్ చేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళేమో 80%, 90% రిజల్ట్ గురించి చెప్తున్నారు, వీళ్ళేమో 60%, 70% రిజల్ట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రేపు పొద్దున పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. రిజల్ట్ వచ్చినాక ఏమైనా తేడా వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డితో కూడా సఖ్యతగా ఉండడం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అనే అనుమానం బీజేపీ నాయకులు మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి ఇలాంటి విధానాల వలన ఏపీ ఓటర్లో కూడా ఒక రకమైనటువంటి అనుమానం ఉంది. అందుకనే 10 అసెంబ్లీ సీట్లలో 2-3 కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదని బీజేపీ నాయకులు చెప్తున్నారు ఓపెన్గా. ఎక్కడ సరైనటువంటి ఏమనంటే ఇప్పుడు అన్నీ తీసి పాపాల భైరవుడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మొహం మీద వేస్తారు. వాళ్ళు ఇచ్చిన సీట్లు అవి గెలిచే సీట్లు ఇవ్వలేదు, ఓడిపోయే సీట్లు ఇచ్చారు. నీకు ఏ సీట్ ఇచ్చినా కానీ నువ్వు గెలిచే దమ్ముంటేనే తీసుకోలేదని, నాకు అసలు అవసరమే లేదంటే ఏ సమస్య ఉండేది కాదు కదా. ఆ సీట్లే అవసరం లేదు, పొత్తే అవసరం లేదని సమస్య లేదు. కాబట్టి అది ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశం కాదు. గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది జరగకపోతేనేమో చంద్రబాబు నాయుడు వైఫల్యం, జరిగితేనేమో మోడీ చేసిన అద్భుతం అని చెప్పుకోవడానికి బీజేపీ నాయకులు అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అంచనాల కంటే కూడా గ్రౌండ్ రియాలిటీ ఏముంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సర్వేల నుంచి వస్తున్నటువంటి డేటా కావచ్చు, అలానే ఇతర సంస్థలు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, రేపు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయితే ఇంకా మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా అక్కడ ఆల్టర్నేటివ్ విషయంలో, ఎందుకంటే ఎక్కువ సర్వేలు చెప్తున్న మాట ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే వస్తుంది అంటారు. బట్ వీళ్ళు అనుకున్నటువంటి ఫిగర్ 370 సీట్లు బీజేపీకి, 400 సీట్లు ఎన్డీఏ కూటమికి దాటరా అనేటువంటి చర్చే ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు 434 సీట్లు ఒక్క బీజేపీనే పోటీ చేస్తుంది. అందులో 270 సీట్లు బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, 370 సీట్లు బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బీజేపీ తర్వాత మళ్ళీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీనే. అంటే 434 సీట్లు ఎక్కడ, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి 17 సీట్లు ఎక్కడ. సో ఇంత భారీ వ్యత్యాసం ఉంది మిత్రపక్షాల మధ్య. మిత్రపక్షాలుగా పెట్టుకున్నటువంటి పార్టీలు అన్ని చోట్ల మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాయా లేదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఒడిశాలో చివరి నిమిషం వరకు నవీన్ పట్నాయక్ని ఎన్డీఏలోకి తీసుకొస్తున్నట్టుగానే అనుకున్నారు, చివరి నిమిషంలో ఆయన అంగీకరించలేదు. సో ఒడిశాలో కూడా ఈసారి మేము అధికారంలోకి వస్తామని అమిత్ షా చెప్తున్నారు. ఒడిశాలో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే నేషనల్ సర్వేస్ చెప్పినటువంటి, ఎక్కువ సర్వేలు చెప్పినటువంటి డేటా మళ్ళీ బీజేడీ అధికారంలో రాబోతుంది. సో దాన్ని బ్రేక్ చేస్తారా, ఆ సర్వేల రికార్డుని బ్రేక్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ 25 ఏళ్ళు దాటిపోయింది, ఆయన సీఎంగా 27-28 సంవత్సరాలు అవుతుంది దగ్గర. సో ఆ రికార్డు బ్రేక్ చేసేటువంటి అవకాశం బీజేపీకి దక్కితే నిజంగానే దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉన్నట్టే భావించాలి. ఎన్డీఏకి 400 సీట్లు రావడానికి అవకాశం ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏవో కొన్ని చెప్తున్నారు, ఆయన 400 సీట్లతో గెలిస్తే సిఏఏ ఇంప్లిమెంటేషన్ వీటన్నిటి మీద మేము దృష్టి పెడతాను, రాజ్యాంగం మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపక్షాలు ఏమి అంత యథాలాపంగా ఏమి విమర్శ చేయట్లా, ఇంటర్నల్గా కొన్ని రిపోర్ట్స్ ఉండబట్టే చెప్తున్నటువంటి మాటలు అవి.
కాబట్టి అమిత్ షాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏపీలో గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తుంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తుంది. ఈ రెండు కనుక ఒకవేళ ఫామ్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రయోజనం జరుగుద్ది అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వైసీపీ శ్రేణులు అంటే అమిత్ షా చేసినటువంటి ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు వైసీపీ శ్రేణులు నాయకులు ఏమంటున్నారంటే తమ నాయకుడు 151 స్థానాల కంటే కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. సో మాకు విజయం మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అదే ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేత అమిత్ షా మాత్రం కేవలం 17 స్థానాల్లోనే కూటమి వస్తుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు వేస్తున్నటువంటి లెక్కలు కనుక మనం నిశ్చితంగా గమనిస్తే అడ్మినిస్ట్రేషను, ప్రజాస్వామ్య పద్ధతులు వీటన్నిటికంటే కూడా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది ఏంటంటే వైసీపీ ఏమో కులం ప్రాతిపదికన ఒక లెక్క వేస్తుంది. ఈ కులం అంతా మాకే ఉంటుంది, ఆ కులం మొత్తం వాళ్ళకు ఉంటుంది, ఈ కులంలో 70% మాకుంటే 20% 30% వీళ్ళకు ఉంటుంది. ఇలాంటి చర్చలు వేస్తాను. అంటే ఏ కులం కూడా ఒక పార్టీకి వన్ సైడ్గా ఓటు చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, గమనిస్తున్నాం, తెలుస్తుంది మనకు. కనీసం 94 ఎలక్షన్ నుంచి నేనైతే చూస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నటువంటి ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక కులం ఒక సైడ్ ఓటు వేసినటువంటి సందర్భాలు లేవు. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు అంటే 2019 లెక్కలు తీసుకొచ్చి వైసీపీ నాయకులు పదే ఏం చెప్తున్నారంటే కాపు ఓట్లు అన్నీ కూడా ఒక సైడ్ వచ్చినాయని. కాపు ఓట్లన్నీ నాయకుడిని చూసి రాలేదు, అవతల పక్కల జరిగినటువంటి అవమానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఓటింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లెక్క కూడా వైసీపీ ఓడిపోతే వైసీపీ వైఫల్యాల మీద వచ్చేటువంటి రిపోర్ట్గానే మనం చూడాలి తప్పితే టీడీపీ గెలుపుగా చూస్తానికి అవకాశం లేదు. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 జగన్ని రెండోసారి సీఎంగా గెలిపించడమా లేదంటే ఓడించడమా అదే నడుస్తుంది చర్చ. కాబట్టి ఆ లెక్కను మనం చూసినప్పుడు జాతీయ రాజకీయాల్లో ఏం నడుస్తుంది, ఎక్కువగా మతం చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన పట్టు బీజేపీకి ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ అక్కడ లెఫ్ట్ పార్టీస్తో అలయన్స్ ఉందా లేకపోయినా అంతో ఎంతో కేరళలో బలంగా ఉంది. తమిళనాడులో డిఎంకేతో పొత్తులో పెట్టుకుని అక్కడ బలమైనటువంటి ముద్ర వేయడానికి అవకాశం ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ అధికారంలో ఉంది, తెలంగాణలో ఆల్రెడీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో విభజన గాయం తర్వాత అది ఇప్పుడు 3% 4% ఓట్ షేర్ పెరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో, అంతకంటే ఎక్కువ. అలా కంపేర్ చేసినప్పుడు బీజేపీ కంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మెరుగ్గా ఉన్నట్టే. ఎన్డీఏలో కలిస్తేనే బీజేపీకి, ఎన్డీఏ కూటమిగా కనుక ఒకవేళ తెలుగుదేశం వీళ్ళని కలుపుకొని చూస్తేనే బీజేపీ బలం అక్కడ పెరుగుతున్నది. మాటికి వీళ్ళు ఏం చెప్తారంటే 13% మాకు ఓటింగ్ వచ్చింది, 14% మాకు ఓటింగ్ వచ్చింది, చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల మమ్మల్ని నలిపేశాడు, పిలికేశాడు, తొక్కేశాడు, తోలేశాడు అని చెప్పి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఉత్తి మాటలు. ముందు మీ దగ్గర నాయకత్వంలో దమ్ముంటే 10 సీట్లు ఇచ్చినప్పుడు 10 సీట్లు గెలిపించుకునే రాజకీయం ఉండాలి కదా, అది జరగట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి కేంద్రంలో వచ్చేటువంటి వేవ్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో బలపడే ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలుగా అదే అనుసరిస్తూ వచ్చారు. అయితే తెలుగుదేశం ఎన్టీ రామారావు హయాంలో ఉన్న తెలుగుదేశం మద్దతుతో గెలిచారు, తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న తెలుగుదేశం మద్దతుతో గెలిచారు. ఒంటరిగా పోటీ చేసింది ఒక్కసారి 1998లో. అప్పుడు కూడా ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వం పైన ఉన్నటువంటి నమ్మకం, అది కూడా ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడం పైన సింపతి వచ్చింది. సో దానివల్ల కొంత పుంజుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ దాన్ని చూపించి లెక్కగా మాకు చాలా అమేయ బల సంపన్నులు అంటే మీరు అసలు ఇప్పుడు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదుగా, పక్క పార్టీల నుంచి నాయకుల్ని, ఇంకో పార్టీల నుంచి నాయకులను తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బీజేపీ చెప్పేటువంటి లెక్కలు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయ్యేటువంటి లెక్కలు కాదు. దేశవ్యాప్తంగా ఈ లెక్క చూసినప్పుడు మనకి ఇంకొకటి అంచనా ఏమొస్తుందంటే బీజేపీ నిజంగానే అంత బలంగా ఉందా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన. గుజరాత్లో లాస్ట్ ఎలక్షన్స్లో 25కి 25 సీట్లు గెలిచారు, ఇప్పుడు అలా గెలిచేటువంటి పరిస్థితి ఉందా? రాజస్థాన్లో లాస్ట్ టైం 25కి 25 సీట్లు గెలిచారు, ఇప్పుడు అలా గెలిచే పరిస్థితి ఉందా? మధ్యప్రదేశ్లో మెజారిటీ సీట్లు గెలిచారు, ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ఉత్తరప్రదేశ్లో 64 సీట్లు గెలిచారు, మొత్తం 80 సీట్లు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా బీజేపీకి? అది ఇక్కడ సమస్య. రామాలయాన్ని నిర్మించాము, అలాగే ఆ పరిస్థితి ఉండి ఉంటే ఎన్డీఏని రివైవ్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేది కాదు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రామాలయం కట్టడం వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకి ఏంటి ఉపయోగం? మా ఇంటి పక్కన ఉండే రామాలయం ఎలాగో సేఫ్గానే ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి ఆ ఎమోషన్ ఇప్పుడు వర్కౌట్ కాదు. అందుకనే బీజేపీ జాతీయ స్థాయిలో సిఐఏని పదే ఎందుకు చెప్తుంది? సిఐఏలో పెద్ద దేశానికి పనికొచ్చే అంత గొప్ప అడ్డంకి కలిగించేటువంటి అంశాలు లేవు, పెద్ద ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కూడా లేవు. ఒకటి వేరే దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా వద్దా, అక్కడ ఒక క్రైటీరియా పెట్టారు. అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన వాళ్ళ వల్ల దేశంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మినహా మిగతా వాళ్ళకైతే ఈజీగా పౌరసత్వం ఇవ్వడానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి పెట్టారు. దానివల్ల కొంపలంటుకు పోయి ఏమీ లేవు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతం కూడా దాని చుట్టూ నడిపి ఇంకా మతవాద ముద్ర ఇస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే భ్రమ. కానీ గ్రౌండ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఈ దేశంలో అభివృద్ధి రావాలి, అవకాశాలు పెరగాలి,
ఇప్పుడున్నటువంటి మూడో ప్రపంచం అనేటువంటి ప్రపంచంలో కూడా అగ్రరాజ్యంగా ఎదిగినటువంటి భారత్ ఇప్పటికైనా అగ్రరాజ్య శ్రేణిలో చేరాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. సో ఫైనల్గా సార్, అంటే అమిత్ షా చేసినటువంటి ఈ ప్రకటన చూస్తే ఖచ్చితంగా ఐబీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఖచ్చితంగా గెలుపు సాధ్యమే అనుకోవచ్చా? అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశాలు అయితే 90% ఉన్నాయి. అదే ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం అంచనా వేసి చూసినప్పుడు ఎన్డీఏ కూటమిగా రావడానికి కూడా 50-60% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెజారిటీ వైజ్గా చూసినప్పుడు ఇక్కడ అంటే బీజేపీ కలయిక వలన మాత్రమే అధికారంలోకి వస్తున్నాం అనుకోవడం అవివేకం. బీజేపీని కలుపుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రూట్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్నికల సమయంలో ఒక బలమైన మద్దతు కేంద్రం నుంచి లభిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల నుంచి లభిస్తుంది అనేటువంటి ఆశతో కలిసినటువంటి ఇది. సో వీళ్ళు వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక గ్రౌండ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది యాంటీ వేవ్. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉండాలా వద్దా అనేటువంటి ప్రశ్న పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. కాబట్టి వద్దు అనుకునే వాళ్ళ పర్సంటేజ్ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఒక 2%, 3% ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకనే దేశంలో ఏర్పడబోయేటువంటి గవర్నమెంట్ కంటే కూడా మిగతా 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారనేటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 అని చెప్పని ధీమా ఎక్కువ వ్యక్తం చేశారు. అమిత్ షా ఏంటంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనేది ధీమా వ్యక్తం చేశారు. అంత ఆషామాషి కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం అన్న విషయం అమిత్ షాకు కూడా అర్థమై ఉంటుంది. అందుకనే 17 సీట్ల లెక్క మాత్రమే చెప్పారు. మిగతా వాటిలో కూడా ఇంకో 2-3 సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నా మిగతా 4-5 సీట్లలో టఫ్ ఫైట్ జరగడానికి అవకాశం ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో 4-5 వేల తేడాతో ఎవరు గెలిచారు? ఇప్పుడు లాస్ట్ టైం విజయవాడ పార్లమెంటు సీటు కానీ గుంటూరు పార్లమెంట్ సీటు కానీ భారీ మెజారిటీలతో ఏమి గెలవలే. మొత్తం 10,000 లోపు ఓట్ల తేడాతోనే గెలిచినటువంటి సీట్లు ఇవి. ఒక ఎంపీ సీట్ అంటే దగ్గర 10 నుంచి 12 లక్షలు 14 లక్షలు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 5-10 వేల తేడాతో గెలిచారంటే లాస్ట్ టైం ఎంత టఫ్ ఫైట్ జరిగినట్టు. సో ఈసారి కూడా అలాంటి టఫ్ ఫైటే ఉంటుంది. ఎడ్జి ఎవరికి వస్తుంది అనేది ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 4వ తారీఖున ప్రజలు డిసైడ్ చేసినటువంటి జడ్జిమెంట్ బయటకు వస్తుంది. రైట్ సార్. మరి అమిత్ షా చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏపీలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి నిలబెట్టుకునేటువంటి అవకాశం వస్తుందనేటువంటి అవకాశం ఉందో లేదో చూడాల్సినటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీ అగ్రనేతగానే కాకుండా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది. అయితే టఫ్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.